విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. ఈరోజు మనము సొరకాయ సర్వపిండి చేసుకుందాము. తెలంగాణలో సర్వపిండి అనేది తెలియకుండా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కాకపోతే సొరకాయతో చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను మీకు చేసే ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక శుభ్రంగా కడిగిన సొరకాయని తీసుకొని పైన లేయర్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. సొరకాయ ముదురుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోవాల్సిందే. కాస్త లేతదిగా ఉంది అనిపిస్తే డైరెక్ట్గా మనము తురుముకోవచ్చు అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చేయడం కూడా చాలా ఈజీ, అందరికీ తెలిసి ఉండి ఉంటుంది. కాకపోతే నేను చేయడం అనేది కొత్తగా చాలా సింపుల్గా ఈజీగా మీకు చేసి చూపిస్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, మొదటగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ధన్గరి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువగా తినాలండి. కర్రీ రూపంలో కానీ ఇలా సర్వపిండి లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనము నువ్వులు వేసి కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందని నేను ఇంతకుముందు నా వీడియోస్లో ఒక వీడియో చేసి పెట్టాను. మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. సొరకాయ నువ్వుల కర్రీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సొరకాయ నువ్వుల కర్రీ మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక జార్లో పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇందులోకి ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కాస్త సాల్ట్ వేసి సన్నంగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంతమంది ఏంటంటే సర్వపిండిలో కానీ సొరకాయ గారెల్లో కానీ పచ్చిమిర్చి సన్నం తరిగి వేస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కారం వేస్తుంది కాబట్టి నేను ఆ విధంగా ఉండకూడదన్న ఇంటెన్షన్తో ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను. తర్వాత సొరకాయలు ఇక్కడ తురుముకుంటున్నానండి నేను. అన్నీ ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ పరిస్థితులు ఇలా ఉండేది కాదు. వంటలు నాకు మాత్రం అస్సలు వచ్చేది కాదు. న్యూస్ పేపర్లో వసుంధరలో ఇచ్చే రెసిపీ కానీ, సండే బుక్లో ఇచ్చే రెసిపీస్ అవే నాకు ఆధారం అండి. ఏంటంటే పేపర్ ముక్క ఎక్కడ పడినా అందులో రెసిపీ ఉన్నదంటే కళ్ళతో చూసి చదివేసేదాన్ని. అలా చదివిన రెసిపీని మళ్ళీ వెంటనే ట్రై చేసేదాన్ని. ఒకవేళ పర్ఫెక్ట్గా కుదిరింది అంటే రెసిపీ అలాగే ఉంచేదాన్ని, లేదంటే డస్ట్బిన్లో వేసి అన్నీ కడిగి పెట్టేసి యథావిధిగా సైలెంట్గా ఉండేదాన్నండి. అది నా పరిస్థితి. కాకపోతే ఏంటంటే వితిన్ 2 మంత్స్లో నేను ఎంత హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నానంటే, ఇలా ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి నేను సింపుల్గా ఈజీగా ఈ రెసిపీస్ చూపిస్తున్నానంటే దానికి కష్టము చాలా ఉందండి వెనకాల. ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయలోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇందాక పచ్చిమిర్చి పేస్ట్, మనం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలేసి పట్టాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ శనగపప్పు నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టాను, అది వేస్తున్నాను. తర్వాత సాల్ట్, ఆ తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఉంటే వాము వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. జీలకర్ర వేసినా బాగుంటుంది, వాము ఉంటే ఏంటంటే ఇంకొంచెం ఫ్లేవర్ కోసము. తర్వాత పసుపు, ఇది మాత్రం కలర్ కోసం వేస్తున్నాను నేను. తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే ఆనియన్స్తోనే సర్వపిండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. వీటికి ఏంటంటే ఆనియన్స్ కాస్త ఎక్కువగా ఉండాలి. అందులోకి ఇంకా లాస్ట్కి నేను ఇందులోకి వరిపిండి అంటే బియ్యం పిండి వేసుకుంటున్నానండి, 1 కప్పు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సొరకాయ సర్వపిండే కానీ సొరకాయ గారెలు ఎప్పుడు చేయాలనుకున్నా ఇందులోకి వాటర్ వేయరాదు. జస్ట్ ఇలా పిండి అన్నీ వేసేసి కలుపుతూ ఉంటే పిండి అనేది స్మూత్గా అవుతుంది. స్మూత్గా అయ్యి మనము ఎలా అంటే చపాతీకి ఎలా చేసుకుంటామో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి పిండిని. పిండి ఇలా కలుపుతూ ఉండగా నేను పక్కన స్టవ్ పైన పాత్ర పెట్టేసి అది వేడి చేయడానికి పెట్టానండి. తర్వాత ఈ విధంగా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీనికి ఏంటంటే మనం చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ అస్సలు వేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సరిపోతుందండి. పక్కన ఇక్కడ ఏంటంటే నేను స్టవ్ పైన పాత్ర పెట్టేసి దానికి లైట్గా ఆయిల్ వేసానండి. ఏంటంటే దానికి ఎలా ఉంటుందో తెలియదన్న ఇంటెన్షన్తో నేను ఆయిల్ వేసేసి పిండి ముద్ద ఏంటంటే నేను ముందే బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇలా కాస్త వేడయిన తర్వాత ఇందాక బాల్ లాగా చేసి పెట్టుకున్నాను అది చెప్పాను కదండి, అలా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా
కడాయిలో కిందికి మనము సింపుల్గా ఒక పూరి ప్రెస్ లాగా ప్రెస్ చేసుకోవాలండి చేయితోని. కానీ కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి. నాకు సైడ్స్ అంచు చేయితో ఇలా అంటూ ఉంటే చేతి కాలింది. సో మీరు మాత్రం కొంచెం చూసుకొని చేసుకోండి. ఈ విధంగా మొత్తం నేను అందులోనే పెట్టేసి దానికే ప్రెస్ చేస్తూ ఉన్నాను. ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న హోల్స్ చేయాలండి. ఇది మరీ పెద్దగా చేయట్లేదు నేను, పిల్లలు ఎక్కువగా వేస్ట్ చేస్తారన్న ఇంటెన్షన్తో చిన్న చిన్నగానే చేస్తున్నాను. ఓవరాల్గా ఇలా నీట్గా ప్రెస్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. దాంతో ఏంటంటే పిండి లోపల కూడా కాలుతుంది, ఆయిల్ అనేది లోపలికి వెళ్ళేసి. సో దీనికి సర్వపిండికి అయితే ఆయిల్ కాస్త తక్కువనే పడుతుంది. సింపుల్గా ఇలా కాస్త వేడైన తర్వాత సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఏంటంటే అది కింద కాలిన తర్వాత సైడ్స్ నుంచి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తూ ఉందండి. జస్ట్ మనం కలిపితే సరిపోతుంది. ఇక్కడ సర్వపిండి ఒకే సైడ్ కాల్చుకోవాలి. నేను మాత్రము 2 సైడ్స్గా కాలుస్తానండి. చాలామంది ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది అంటారు. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈలో పై భాగం కూడా కాలితేనే దానికి టేస్ట్ వస్తుంది అన్న ఇంటెన్షన్తో నేను మళ్ళీ ఫ్లిప్ చేసి ఈ విధంగా కాలుస్తూ ఉన్నాను. అంతేనండి. వీటిని ఒక సైడ్ సర్వపిండి, ఒక సైడ్ తపాల చెక్కలు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారండి. వీటిని మాత్రం నేను ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఇందాక చూపించిన విధంగానే నేను ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నవి ఒక 5 చేయితో అలా పెట్టేసి వదిలేశాను. తర్వాత కాలిన తర్వాత తీసి పక్కన పెట్టాను నేను వాటిని. పిల్లలు పెద్దగా సర్వపిండి అంటే అంత పెద్దది తినకుండా వేస్ట్ చేస్తారన్న ఇంటెన్షన్తో నేను ఇంకొక కడాయి పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్నగా గారెల్లాగా వేస్తున్నానండి. చిన్న సైజ్ చేసేసి. ఇవైతే పిల్లలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చేతిలో పట్టుకొని ఈజీగా తినేస్తూ ఉంటారు. సో ఈ కడాయిలో కూడా ఒక సర్వపిండి చేద్దామని చెప్పేసి నేను ఈ విధంగా ప్రెస్ చేసి అందులోనే పెట్టేస్తూ ఉన్నాను. ఇందాక చేసిన దాంట్లో పైన లేయర్ అంతగా కాలుతుందో లేదో అన్న ఇంటెన్షన్తో మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశానంటే అందులో ఉన్న వేడి నూనె నేను ఇలా సర్వపిండికి ఇలా పెట్టేసి ఆ హాట్ ఆయిల్ అనేది ఇందులో పోసేసానండి. దాంతో చక్కగా కాలింది సర్వపిండి అనేది. ఈజీగా వచ్చేస్తుంది మనకి. హోల్స్ ఉన్నాయి కదా, వాటిల్లోకి కూడా ఆయిల్ వెళ్ళి మొత్తం ఆనియన్స్ అనేవి చాలా చక్కగా కాలుతాయి ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల. అంతేనండి. సింపుల్గా ఈజీగా సొరకాయ సర్వపిండి తెలంగాణ స్పెషల్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా నేను సర్వపిండి మళ్ళీ అలాగే సొరకాయ గారెలు అనేవి చేసుకున్నాను. వీటిని పెరుగు పచ్చడి లేదంటే ప్లెయిన్ పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్.